గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ క్వీన్. ఈరోజు మనం డిజిటల్ కరెన్సీ గురించి తెలుసుకోబోతున్నాం. డిజిటల్ కరెన్సీ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీతో తయారు చేసిన క్రిప్టో కరెన్సీ అన్నమాట. 2022-23 యూనియన్ బడ్జెట్ను ప్రజెంట్ చేసిన నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టారు. ఇది మన ఇండియన్ యొక్క ఓన్ క్రిప్టో కరెన్సీ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కొత్త సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి, ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల నుండి మన డిజిటల్ రూపీ ఎలా డిఫర్ అవుతుంది, డిజిటల్ రూపీ ఎలా పనిచేస్తుంది, డిజిటల్ రూపీ భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది, మనకు డిజిటల్ కరెన్సీ ఎందుకు అవసరం, డిజిటల్ రూపీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమిటో తెలుసుకుందాం. So without any further delay, let's get into our video. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి బడ్జెట్ను ప్రజెంట్ చేస్తూ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రకటించారు. భారతదేశం యొక్క సొంత అఫీషియల్ డిజిటల్ కరెన్సీ 2023 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. కరెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ను మరింత ఎఫిషియెంట్గా నిర్వహించేందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ కొత్త సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటో తెలుసుకుందాం. సిబిడిసి అని పిలువబడే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది సెంట్రల్ బ్యాంక్ డబ్బు యొక్క ఎలక్ట్రానిక్ ఫామ్. దీనిని డిజిటల్ పేమెంట్స్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సిబిడిసి అనేది డిజిటల్ కరెన్సీ. ఇది సెంట్రల్ బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయబడుతుంది మరియు ఇది యూనివర్సల్ అంటే విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందన్నమాట. ఇది ఫియట్ కరెన్సీకి సమానం, కాకపోతే డిజిటల్ రూపంలో ఉంటుంది. ఈ సిబిడిసి కరెన్సీని ప్రభుత్వం జారీ చేసిన డబ్బుతో ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సిబిడిసి మన రూపాయికి సమానం, కాకపోతే డిజిటల్ రూపీ అన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ క్రిప్టో కరెన్సీల నుండి మన డిజిటల్ రూపీ ఎలా డిఫర్ అవుతుందో చూద్దాం. మొనేరో, జెడ్ క్యాష్, డాష్, హారిజన్ అనేవి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలు. ఇవి లీగల్ కాదు, కానీ మన డిజిటల్ రూపీ అనేది లీగల్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూని కలిగి ఉంటుంది. డిజిటల్ రూపీతో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని మార్చుకోలేరు. డిజిటల్ రూపీ అనేది బంగారం, ఫారెక్స్, ట్రెజరీ బిల్స్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ప్రైవేట్ వర్చువల్ కరెన్సీస్కి ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అంతర్లీన విలువ ఉండదు. డిజిటల్ రూపీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. డిజిటల్ రూపీ కూడా క్రిప్టో కరెన్సీస్ యొక్క అదే టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. బ్లాక్ చైన్ అనేది బ్లాక్స్ అని పిలువబడే రికార్డ్స్తో కూడిన డీసెంట్రలైజ్డ్ డిజిటల్ లెడ్జర్. ఇది చాలా కంప్యూటర్లలో ట్రాన్సాక్షన్స్లను రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ లెడ్జర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మరియు లెడ్జర్లోని ట్రాన్సాక్షన్ రికార్డ్స్లను మార్చడం సాధ్యం కాదు. అందువల్ల ఇది పూర్తి సెక్యూర్గా ఉంటుంది. డిజిటల్ రూపీ ట్రాన్సాక్షన్స్లను ఈజీ చేస్తుంది మరియు ఫిజికల్ క్యాష్కు సురక్షితమైన మరియు కన్వీనియంట్ డిజిటల్ ఆల్టర్నేటివ్ని అందిస్తుంది. డిజిటల్ రూపీ భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. చట్టబద్ధమైన డిజిటల్ కరెన్సీని ప్రారంభించడంతో భారతదేశం మరింత ఎఫిషియెంట్ అంటే సమర్థవంతమైన, చీపర్ అంటే చౌకైన మరియు ఫ్యూచరిస్టిక్ కరెన్సీ మేనేజ్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. డిజిటల్ రూపీ వర్చువల్ ఆస్తులు అంటే అసెట్స్పై 30% ట్యాక్స్ విధించడంతో పాటు సమస్యగా మారిన ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలను నియంత్రణ అంటే రెగ్యులేట్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీలపై ఏర్పడే అన్సర్టనిటీతో పాటు ఇది నేషనల్ సెక్యూరిటీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. డ్రగ్ ట్రాఫికింగ్, గ్యాంబ్లింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ లాంటి వాటిని తగ్గించడం కోసం ఉపయోగించబడుతుంది. ఈ విధంగా మోడీ గవర్నమెంట్ డిజిటల్ రూపీని ప్రారంభించడం వల్ల భవిష్యత్తు కోసం సేఫ్ అండ్ సెక్యూర్ డిజిటల్ ఎకానమీకి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ ఎకానమిక్ గ్రోత్లో న్యూ చాప్టర్గా నిలిచిపోతుంది. ఇప్పుడు మనం సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఎందుకు అవసరమో తెలుసుకుందాం. పేపర్ కరెన్సీ వాడటం తగ్గుతుంది మరియు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఎలక్ట్రానిక్ కరెన్సీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకు యూపీఐ సిస్టమ్ను వాడటంతో పాటు డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేస్తే నోట్ ప్రింటింగ్ని తగ్గించవచ్చు, నోట్ ప్రింటింగ్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ తగ్గించవచ్చు, క్యాష్ యూసేజ్ని తగ్గించడం లాంటివి చేయొచ్చు. అయితే ఈ డిజిటల్ కరెన్సీని వాడటంతో డైరెక్ట్గా ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా సరే ఈ యొక్క క్రిప్టో కరెన్సీని మనం వాడి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం డిజిటల్ కరెన్సీ యొక్క అడ్వాంటేజెస్ ఏమిటో చూసేద్దాం. ఫస్ట్, మనం ఇప్పుడు వాడే బ్యాంకింగ్ మరియు సర్వీస్ అనేవి మనకి ఛార్జ్ చేస్తాయి. మనం బిజినెస్కి ఏ పేమెంట్ చేసినా మన డిజిటల్ పేమెంట్స్ అనేవి ఛార్జ్ చేస్తాయి. మన ఓన్ క్రిప్టో కరెన్సీ వాడినట్లయితే వీటిని 0% ఫీని పెట్టుకుంటూ మర్చెంట్స్కి మరియు యూజర్స్ కూడా వాళ్ళు చేసే ఖరీదును తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. సెకండ్, ఈజీగా మరియు సెక్యూర్గా ఎంత పేమెంట్నైనా ఈజీగా చేయొచ్చు. ఇంటర్నెట్ ఇష్యూస్ లేకుండా సెకండ్స్లో lakhs of rupees కానీ
క్రోర్స్ ఆఫ్ రూపీస్ని ఈజీగా పేమెంట్ చేయొచ్చు. త్వరలో డిజిటల్ రూపీ యొక్క క్యూఆర్ కోడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ కూడా ఏమిటో చూసేద్దాం. ఫస్ట్, కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు మనం వాడుతున్న జీపే, ఫోన్పే, పేటిఎం లాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడటం లేదు. అలాంటి ప్లేసెస్లో దీనిని యూజ్ చేయడం కష్టం. సెకండ్, జమ్మూ లాంటి సిగ్నల్ ఇష్యూస్ ఉన్న ప్లేసెస్లో డిజిటల్ కరెన్సీ వాడటం కష్టమనే చెప్పొచ్చు. చూశారు కదా, ఇవన్నీ డిజిటల్ రూపీ యొక్క ఫ్యాక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ టు క్వీన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫ్యాక్ట్ టు క్వీన్ పేజ్ని ఫాలో అవ్వండి.